తెలంగాణలోనే మన నాయకులందరూ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ప్లస్ వాళ్ళు కలిసినే రాజకీయాలు సుదీర్ఘకాలం చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అంతే. అది ఇవ్వడం అనేదే ఎక్కువ ఓ రకంగా చెప్పాలి. అలా అనుకుంటే రేపు యాదగిరి గుట్ట మీద ఆంధ్ర భవన్ కట్టాలి, తమిళనాడులో అక్కడ అరుణాచలం ఆంధ్ర భవన్, కేరళలో ఆంధ్ర భవన్ కట్టాలి. అట్లా కరెక్ట్ కాదు కూడా. అట్లాగా ఒకటేంటంటే మనం ఏమన్నా తిరుపతిలో తిరుమల పైన కాటేజీలు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి ఇస్తాం మిగతా వాళ్ళకి ఇవ్వమంటే అప్పుడు అడిగారంటే ఒక అర్థం ఉంది, మా తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు వచ్చినా రావచ్చు కదా, ప్రపంచంలో ఎవరైనా వచ్చి క్యూ లైన్ లో నుంచి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. నీకు లోకల్ వాళ్ళు అయితే ఆధార్ కావాలి, ఇండియా వాళ్ళు అయితే, బయట వాళ్ళు అయితే కనుక వాళ్ళ పాస్పోర్ట్ కావాలి, సింపుల్ అది. ఇంకేముంది దాంట్లో ప్రత్యేకించి. ఇక మీకు ఎట్లాగూ లెటర్ పట్టుకొచ్చినప్పుడు ఇస్తున్నారు కదా రూమ్ లో ఉన్నాయి. ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళు తిరుపతి మీదన గ్రిప్ కావాలని కోరుకుంటున్నారు, తమకి హక్కు కావాలని కోరుకుంటున్నారు. అది చెయ్యరు నేను అనుకోవడం బాబు గారు. ఈవెన్ రేవంత్ కూడా అడుగుతాడు అయ్యి, కానీ కేసీఆర్ అడగాలి. ఆ విషయంలో మెచ్చుకోవాలి కేసీఆర్, ఎందుకంటే అట్లాగ అడిగితే మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా అనే పాయింట్ తో అతను అడగల. వీళ్ళు అడుగుతున్నారు తిరుమల వేదన. ఎందుకంటే ఎవరైనా సరే తిరుమల స్వామివారిని దర్శించుకోకుండా ఎవడు పోతాడు కాన్సెప్ట్. అడిగే ఉద్దేశం ఉంటే అప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టను డెవలప్ చేసుకుందాం మనం అని అప్పుడు అందరు కదా, అది క్లియర్ గా. అందుకని వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, ఇటు పక్కన వీళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు వీళ్ళ ద్వారా. ఇకపోతే ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు అన్నట్టు 5 గ్రామాలు 5 గ్రామాలకు సంబంధించి ఇవ్వడం కుదరకపోవచ్చు. అంటే దారిలో